అయితే జయరామ్ గారు మీరు చెప్పండి 2026 ఫిబ్రవరిలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తోటి ఇరాన్ పైన విరుచుపడిన అమెరికా కేవలం కొద్ది నెలల్లోనే ఇంతలా దిగిరావడానికి గల బలమైన కారణాలు ఏంటి జయరామ్ గారు ఏంటి పరిస్థితి? చక్రి మేకు కోటేశ్వరరావు గారికి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ చక్రి ఒక విషయాన్ని గమనించాలి. ఒకటి వచ్చేసేమో ట్రంప్ మాట్లాడుతున్న మాటలు, మోడీ మాట్లాడుతున్న మాటలు, ఇది ఇండియాకి బయట ఇంటర్నేషనల్ అఫైర్స్, అక్కడ అమెరికాకు లోపల సో ఇంటర్నేషనల్ థింగ్ ఏం మాట్లాడుతున్నారు. ఈ రెండు అంశాలు చాలా కీలకం. ఎందుకంటే వీళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు ట్రంప్ కానీ మోడీ కానీ, ఇండియాలో అమెరికాలో ట్రంప్ ఉన్నప్పుడు, ఇండియాలో మోడీ ఉన్నప్పుడు ఇండియాకి అన్ని బాగానే ఉన్నది, ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని ఎలాంటి యుద్ధాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంది మనకు, అన్ని నిలవలేని అని చెప్పిన మోడీ మొన్న మీటింగ్, హైదరాబాద్కి మీటింగ్కి వచ్చినప్పుడు మీటింగ్ లోపల తను చెప్పింది ఏంటంటే ఒక 9 సూత్రాలను జనాల మీద రుద్దేశారు. ఇది కొనొద్దు, అది చెయ్యొద్దు, ఇది ఉండొద్దు, అది చెయ్యొద్దు అనేది. సో ఈ బంగారం కొనొద్దు. మా ఇంట్లో పని మనిషి వాళ్ళ సంబంధించిన వాళ్ళకు ఏదో మ్యారేజ్ ఉందంటే వాళ్ళు నన్ను అడగడం, మరి ఇక్కడ ఒక పని మనిషి నాలెడ్జ్ మనం అబ్జర్వ్ చేయాలి. సార్, మా ప్రధానమంత్రి గారు బంగారం కొనొద్దు అని చెప్పాను, ఇప్పుడు బంగారం తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా? అది మాత్రం ఎందుకు చెప్పలేదు సార్? తగ్గుతుంది అనుకుంటేనేమో మనం తగ్గేదాకా వెయిట్ చేస్తాం, పెరుగుతుంది అనుకుంటే ముందే కొనుక్కుంటాం. కానీ ఇది ఏది లేకుండా కొనొద్దు అని చెప్పారు, మాకేం అర్థం కాలేదు సార్ అని చెప్పింది. అంటే ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు కాంప్రమైజ్ అవుతున్నారా, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారా అనేది ప్రధానమైన చాలా మందిలో డౌట్ నెలకొని ఉంది. అవును జయరామ్ గారు, కామన్ లేడీ, చాలా కామన్ లేడీకి ఈ డౌట్ వచ్చిందంటే మరి మోడీ గారికి ఎందుకు రాలేదు మాట్లాడేటప్పుడు? అసలు అలర్ట్ చేయాల్సింది ఎక్కడ అలర్ట్ చేయాలి అంటే ఇంటి లోపల, అంటే మన భారతదేశం లోపల తాగుబోతులను తయారు చేయొద్దు, ఆల్కహాల్ బంద్ చేయాలి, డ్రగ్స్ను రానివ్వద్దు, దానివల్ల పేద ప్రజలను కాపాడుకోవాలి, డబ్బులు ఆదా అవుతాయి, ఆరోగ్యం ఆదా అవుతుంది, కార్పొరేట్ బిల్లులు తగ్గుతూ ఉంటాయి, క్రైమ్ రేట్ తగ్గుతూ ఉంటుంది, ఆల్కహాల్తోని సర్వం కనెక్షన్ ఉన్నది, 75% పేషెంట్ లోపల కనెక్టెడ్ విత్ ఆల్కహాల్, ఇది చెప్పాలి. మరి ఇదెందుకు చెప్పలేదు? ప్రజలకు ఏదైతే నష్టం చేస్తుందో, అత్యధికంగా ఏదైతే కష్టాలకు గురి చేస్తుందో, అత్యధికంగా జంజీని పెడదోవ పట్టిస్తుందో ఇంటర్నెట్ కంట్రోల్ చేయాలని చెప్పాలి. ఇది ఏమీ లేకుండా జయరామ్ గారు, అయితే గోల్డ్ అనేది మన దేశంలో ఉత్పత్తి కాదు, ఎక్కువ శాతం విదేశాల నుంచి మనం దిగుబడి చేసుకుంటున్నాం కాబట్టి మన మీద ఎక్కువ రూపాయి పతనం అవుతుంది, ఇది భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి అని బీజేపీ చెప్తున్న పరిస్థితి. ఇది దీన్ని కూడా గోల్డ్ వినియోగాన్ని కొంచెం తగ్గించుకుంటే మన ఇండియాకే మంచిదని, అదే విధంగా చమురు కూడా కావచ్చు. ఇప్పుడు మొన్న నేను ఒక పల్లెటూరులోకి పోయాను, వేరే ఒక ఫంక్షన్ ఉండే పల్లెటూరులో పోతే ఆ పల్లెటూర్లలో నలుగురు పెద్ద మనుషులు చెట్టు కింద కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇవి నేను అన్న మాటలు కాదు, ఆ పెద్దలు అన్న మాటలు. భారతదేశం లోపల మోడీ గారు వచ్చిన తర్వాత భారత ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలు లేవు, సో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇక్కడ తయారయ్యేది పిల్లలంగా అంటున్నాం తప్పితే కొత్తగా ఏం తయారు చేస్తున్నాం, ఏది అమ్ముతున్నాం అని అడుగుతున్నారు. రైట్ జయరామ్ గారు మాట్లాడదాం.